the baptism and filling of the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ సిద్ధాంతము 7వ భాగం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు నింపుదల. పరిచయం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు నింపుదల అనే సిద్ధాంతాలు పరిశుద్ధాత్మ శాస్త్రంలో ముఖ్యమైన విషయాలు. పరిశుద్ధాత్మ యొక్క ఈ రెండు పరిచర్యలు సంబంధం కలిగి ఉన్నప్పటికీ వాటి అర్థం మరియు ఉద్దేశం వేరువేరుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రధానంగా రక్షణ సమయంలో విశ్వాసి క్రీస్తుతో ఐక్యతను మరియు క్రీస్తు శరీరంలో చేర్చబడడాన్ని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదల అనేది పవిత్రమైన జీవితం మరియు ప్రభావవంతమైన పరిచర్య కొరకు విశ్వాసికి నిరంతరం లభించే శక్తిని, నియంత్రణను మరియు ఆత్మీయ పరిపూర్ణతను సూచిస్తుంది. సంఘ చరిత్ర అంతటా క్రైస్తవులు ఈ సిద్ధాంతాల గురించి చర్చించారు మరియు కొన్నిసార్లు వాదించుకున్నారు. అందువల్ల వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా బైబిల్ అధ్యయనం చేయడం అవసరం. ప్రతి నిజమైన విశ్వాసి మారుమనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అనుభవిస్తాడని, అయితే పరిశుద్ధాత్మ నింపుదల అనేది కేవలం క్రైస్తవ జీవితంలో పునరావృతమయ్యే మరియు నిరంతర అనుభవం అని కొత్త నిబంధన బోధిస్తుంది. ఈ సత్యాలను అర్థం చేసుకోవడం విశ్వాసులు పరిశుద్ధాత్మపై ఆధారపడి జీవించడానికి మరియు దేవునికి సమర్థవంతంగా సేవ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో 12 ప్రధాన విషయాలు కలవు. మొదటగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క అర్థము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ విశ్వాసులను క్రీస్తుతోను ఆయన సంఘముతోను ఐక్యపరచు కార్యము. మొదటగా బైబిల్ సంబంధమైన నిర్వచనం. 1 కొరింథీ 12:13 ఇలా చెబుతుంది, ఎలైనగా మనమందరం ఒకే ఆత్మ వలన ఒకే శరీరములోనికి బాప్తిసం పొంది ఉన్నాము. ఈ బాప్తిస్మము విశ్వాసులను క్రీస్తుతోను ఒకరితో ఒకరిని ఆత్మీయంగా ఐక్యపరుస్తుంది. రెండవదిగా ఆత్మీయ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రధానంగా నీటితో జరిపే ఒక ఆచారం కాదు, కానీ దేవునిచే నెరవేర్చబడిన ఒక ఆత్మీయ కార్యం. మూడవదిగా క్రీస్తుతో ఏకీభావం. ఆత్మ బాప్తిస్మం ద్వారా విశ్వాసులు వీరితో ఏకీభావం పొందుతారు. క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం, క్రీస్తు శరీరమైన సంఘము. రెండవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ బాప్తిస్మం గూర్చిన వాగ్దానం. పాత మరియు కొత్త నిబంధనలు రెండింటిలోనూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం వాగ్దానం చేయబడింది. మొదటగా పాత నిబంధన ప్రవచనం. యోవేలు 2:28 ఇలా ప్రవచించింది, సమస్త శరీరులు మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది రాబోయే ఆత్మ యుగాన్ని సూచించింది. రెండవదిగా బాప్తిస్మిచ్చి యోహాను ప్రవచనం. మత్తయి 3:11లో యోహాను ఇలా చెప్పినట్లు నమోదు చేయబడింది, ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతో బాప్తిస్మిస్తాడు. యోహాను తన నీటి బాప్తిస్మాన్ని క్రీస్తు యొక్క ఆత్మీయ బాప్తిస్మంతో పోల్చాడు. మూడవదిగా క్రీస్తు వాగ్దానం. అపోస్తుల కార్యం 1:5 ఇలా చెబుతుంది, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ వలన బాప్తిసం పొందుదురు. ఈ వాగ్దానం పెంతెకోస్తు దినాన నెరవేరింది. మూడవ ప్రధాన విషయం పెంతెకోస్తు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పెంతెకోస్తు దినం విమోచన చరిత్రలో ఒక ప్రధాన సంఘటనగా నిలిచింది. మొదటగా పెంతెకోస్తు దినాన నెరవేర్పు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం విశ్వాసుల మీదకు పరిశుద్ధాత్మ దిగిరావడాన్ని నమోదు చేస్తుంది. ఆత్మ రాకడ ద్వారా సంఘం బహిరంగంగా ప్రారంభించబడింది. రెండవదిగా పెంతెకోస్తు దినాన సూచక్రియలు. ఆత్మ రాకడతో పాటు ఈ క్రిందివి జరిగాయి: వేగంగా వీచే గాలి శబ్దము, అగ్ని నాలుకలు, ఇతర భాషలలో మాట్లాడడం. ఈ సూచక్రియలు దైవిక శక్తిని మరియు సంఘ యుగం ప్రారంభాన్ని ప్రదర్శించాయి. మూడవదిగా విశ్వవ్యాప్త పరిధి. ఇప్పుడు సువార్త మరియు ఆత్మ పరిచర్య అన్ని దేశాలకు విస్తరిస్తుంది. నాలుగవ ప్రధాన విషయం ఆత్మ బాప్తిస్మమును పొందువారు. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుతారని కొత్త నిబంధన బోధిస్తుంది. మొదటగా ప్రతి విశ్వాసి చేర్చబడ్డాడు.
మొదటి కొరింథీ 12:13 ఇలా చెబుతోంది, ఏలైనగా మనమందరం ఒకే ఆత్మ వలన ఒకే శరీరంలోకి బాప్తిసం పొంది ఉన్నాం. అందరం అనే పదం ప్రతి క్రైస్తవుడు ఆత్మ బాప్తిస్మమును అనుభవిస్తాడని సూచిస్తుంది. రెండవదిగా మారు మనసు పొందినప్పుడు సంభవిస్తుంది. ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించినప్పుడు అనగా రక్షణ పొందినప్పుడు ఆత్మ బాప్తిస్మం జరుగుతుంది. మూడవదిగా కొందరు క్రైస్తవులకే పరిమితం కాదు. ఆత్మ బాప్తిస్మం ఆత్మీయంగా ఉన్నత స్థితికి చేరిన విశ్వాసులకే ప్రత్యేకించబడలేదు. ఐదవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఫలితాలు. ఆత్మ బాప్తిస్మం అనేక ఆత్మీయ ఆశీర్వాదాలను తెస్తుంది. మొదటగా క్రీస్తుతో ఐక్యత. విశ్వాసులు ఆత్మీయంగా క్రీస్తుతో ఐక్యం అవుతారు. రెండవదిగా సంఘములో సభ్యత్వం. ఆత్మ విశ్వాసులను క్రీస్తు శరీరంలోకి చేర్చుతుంది. మూడవదిగా విశ్వాసుల మధ్య సమానత్వం. గలతీ 3:28 జాతి, హోదా లేదా లింగ భేదం లేకుండా విశ్వాసుల ఐక్యతను బోధిస్తుంది. నాలుగవదిగా ఆత్మీయ ఆశీర్వాదాలలో పాలు పంచుకోవడం. విశ్వాసులు క్రీస్తు యొక్క రక్షణలో మరియు వారసత్వంలో పాలు పంచుకుంటారు. ఆరవ ప్రధాన విషయం పరిశుద్ధాత్మతో నింపబడుట యొక్క అర్థం. పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది ఆత్మ బాప్తిస్మమునకు భిన్నమైనది. మొదటగా నిర్వచనం. ఆత్మతో నింపబడుట అనేది విశ్వాసి జీవితంపై ఆత్మ యొక్క నియంత్రణ మరియు ప్రభావాన్ని సూచిస్తుంది. ఎఫెసీ 5:18 ఇలా ఆజ్ఞాపిస్తుంది, ఆత్మతో నింపబడండి. రెండవదిగా నిరంతరం అనుభవం. ఆత్మతో నింపబడడం అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదు, కానీ అది నిరంతరం కొనసాగే స్థితి. మూడవదిగా పరిమాణం కంటే నియంత్రణ. ఇక్కడ విషయం ఆత్మను ఎక్కువగా పొందడం కాదు, కానీ విశ్వాసపై ఆత్మకు ఎక్కువ నియంత్రణ ఉండడం. ఏడవ ప్రధాన విషయం ఆత్మతో నింపబడిన జీవిత లక్షణాలు. క్రొత్త నిబంధన ఆత్మతో నింపబడడం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తుంది. మొదటగా ఆరాధన మరియు స్తుతి. ఎఫెసీ 5:19 ఇలా పేర్కొంటుంది, కీర్తనలు, స్తుతి గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు ఆత్మతో నింపబడిన విశ్వాసులు ఆనందంగా ఆరాధిస్తారు. రెండవదిగా కృతజ్ఞత. ఆత్మతో నింపబడిన క్రైస్తవులు దేవుని పట్ల కృతజ్ఞతను కనబరుస్తారు. మూడవది విధేయత. ఎఫెసీ 5:21 విశ్వాసుల మధ్య పరస్పర విధేయతను బోధిస్తుంది. నాలుగవది ధైర్యమైన సాక్షి. అపోస్తుల కార్యం 4:31 ప్రకారము విశ్వాసులు ఇలా పలికారు, దేవుని వాక్యాన్ని ధైర్యంతో ప్రకటించు. ఆత్మ సువార్తను మరియు పరిచర్యను శక్తివంతం చేస్తుంది. 5 పరిశుద్ధమైన జీవితం. ఆత్మ దైవభక్తి గల స్వభావాన్ని మరియు విధేయతను కలగచేస్తుంది. 8వ ప్రధాన విషయం లేఖనాలలో ఆత్మతో నింపబడుటకు ఉదాహరణలు. మొదటగా యేసుక్రీస్తు. యేసు ఆత్మ పరిపూర్ణతతో పరిచర్య చేశాడు. లూకా 4:1 ఇలా చెబుతుంది, యేసు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. రెండవదిగా పేతురు ప్రసంగించడానికి మరియు నాయకత్వం వహించడానికి పదే పదే ఆత్మతో నింపబడ్డాడు. మూడవదిగా స్టెఫెను. అపోస్తల కార్యం 6:5 స్టెఫెనును ఇలా వర్ణిస్తుంది, విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. నాలుగవది పౌలు ఆత్మ యొక్క శక్తితోనూ పరిపూర్ణతతోనూ పరిచర్య చేశాడు. 9వ ప్రధాన విషయం ఆత్మతో నింపబడడానికి షరతులు. మొదటగా దేవునికి లోబడడం. విశ్వాసులు దేవుని చిత్తానికి లోబడాలి. రెండవదిగా విధేయత. పాపం ఆత్మ యొక్క నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది. 3 పాపపు ఒప్పుకోలు. 1 యోహాను 1:9 ఒప్పుకోలు మరియు శుద్ధీకరణను నొక్కి చెబుతుంది. 4 దేవునిపై ఆధారపడడం. ఆత్మతో నింపబడిన జీవితానికి దేవునిపై నిరంతర ఆధారపడడం అవసరం. 5 దేవుని వాక్యంపై ధ్యానం. కొలస్సీ 3:16 ఆత్మతో నింపబడిన జీవితాన్ని క్రీస్తు వాక్యం విశ్వాసులలో సమృద్ధిగా నివసించడంతో పోలుస్తుంది. 10వ ప్రధాన అంశం బాప్తిస్మమునకు మరియు నింపుటకు మధ్య గల తేడా. ఆత్మ యొక్క బాప్తిస్మమునకు మరియు నింపుటకు మధ్య గల తేడాను జాగ్రత్తగా గుర్తించాలి. ఆత్మ బాప్తిస్మం ఆత్మతో నింపుకొనుట. రక్షణ పొందినప్పుడు ఒక్కసారి సంభవిస్తుంది, పదే పదే సంభవిస్తుంది. విశ్వాసిని క్రీస్తు శరీరంలోకి ప్రవేశింపచేస్తుంది, ఆత్మీయ నియంత్రణను కలగజేస్తుంది.
విశ్వాసులందరికీ వర్తిస్తుంది, విధేయతపై ఆధారపడి ఉంటుంది. స్థానానికి సంబంధించినది, దైనందిన అనుభవానికి సంబంధించినది. నష్టపోలేము, అవిధేయత ద్వారా తగ్గిపోవచ్చు. మొదటి 11వ ప్రధాన విషయం తప్పుడు అభిప్రాయాలు మరియు అపార్థాలు. మొదటగా ఆత్మ బాప్తిస్మమును రెండవ ఆశీర్వాదంగా భావించడం. కొందరు ఆత్మ బాప్తిస్మము రక్షణ తర్వాత ఒక ప్రత్యేక అనుభవంగా సంభవిస్తుందని బోధిస్తారు. అయితే విశ్వాసులందరూ మారుమనసు పొందినప్పుడు ఆత్మ బాప్తిస్మం పొందుతారని లేఖనం బోధిస్తుంది. రెండవదిగా బాప్తిస్మమును మరియు నింపుకొనుటను గందరగోళపరచడం. ఈ పరిచర్యలను ఒకేలా లాంటివిగా పరిగణించకూడదు. మూడవదిగా భావోద్వేగపూరిత దృక్పథం. ఆత్మతో నింపుకొనుటను కేవలం భావోద్వేగ అనుభవాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. 4. ఆత్మను నిర్లక్ష్యం చేయడం. కొందరు క్రైస్తవులు ప్రతిరోజు ఆత్మపై ఆధారపడడంలో విఫలమవుతారు. 12వ ప్రధాన విషయం ఈ సిద్ధాంతాల ఆచరణాత్మక ప్రాముఖ్యత. మొదటగా రక్షణ గూర్చిన నిశ్చయత. ఆత్మ బాప్తిస్మం విశ్వాసులకు క్రీస్తుతో వారి ఐక్యతను గూర్చి నిశ్చయతనిస్తుంది. రెండవదిగా సంఘంలో ఐక్యత. విశ్వాసులందరూ ఒకే ఆత్మీయ శరీరానికి చెందినవారు. మూడవది పరిచర్య కొరకు శక్తి. ఆత్మతో నింపబడుట క్రైస్తవ సేవకు శక్తినిస్తుంది. నాలుగవది పరిశుద్ధతలో ఎదుగుదల. ఆత్మీయ పరిపక్వతను మరియు దైవభక్తి గల స్వభావాన్ని కలగచేస్తుంది. ఐదవదిగా ప్రతిదినము దేవునిపై ఆధారపడడం. విశ్వాసులు నిరంతరం ఆత్మ యొక్క అదుపులో నడుచుకోవాలి. ముగింపు. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరియు ఆయనతో నింపబడుట అనేవి ఆత్మ చేసే రెండు ముఖ్యమైన పరిచర్యలు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము రక్షణ సమయంలో సంభవిస్తుంది. ఇది విశ్వాసులను క్రీస్తుతో ఐక్యపరిచి వారిని ఆయన శరీరమైన సంఘములో ఉంచుతుంది. ప్రతి క్రైస్తవుడు ఈ ఆత్మీయ బాప్తిస్మమును అనుభవిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడడం అనగా ఆత్మ యొక్క నియంత్రణ మరియు శక్తి క్రింద నిరంతరం జీవించే అనుభవం. ఆత్మతో నింపబడిన విశ్వాసులు ఆరాధన, విధేయత, ధైర్యం, పరిశుద్ధత మరియు ప్రభావవంతమైన పరిచర్యను ప్రదర్శిస్తారు. క్రైస్తవ జీవితాన్ని కేవలం మానవ బలంతో మాత్రమే జీవించలేమని ఈ సిద్ధాంతాలు క్రైస్తవులకు గుర్తు చేస్తాయి. విశ్వాసులు శక్తి, మార్గదర్శకత్వం మరియు ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రతిరోజు పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. ఆత్మ యొక్క పరిచర్య ద్వారా క్రైస్తవులు దేవుని మహిమపరచడానికి మరియు లోకంలో విశ్వాసంగా సేవ చేయడానికి సిద్ధపరచబడతారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.